మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఇప్పుడు చాలామందికి టెన్షన్ ఏమవుతుందంటే, సార్ మాకు లిస్ట్లో ఇంత ఉంది, నెంబరు ఇన్ని మార్క్స్ ఉన్నాయి, సో మాకు సీట్ వస్తుందా రాదా, మేము ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నారు. సో కొద్దిమంది ఏమో మేము ప్లాన్ బి ప్లాన్ చేసుకుంటాం సార్, మేము మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలా లేదంటే వేరే కోర్సెస్ ఏమైనా తీసుకోవాలా, ఒక ఐడియా కోసం అడుగుతున్నామని చెప్తున్నారు. సో ఆఫ్టర్ ప్రొవిజనల్ లిస్ట్ కట్ ఆఫ్ ఎలా ఉందో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. కేటగిరీ వైజ్గా ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఏ, SC1, SC2, SC3, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ క్లియర్గా కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాము. తర్వాత సీట్ ఎలా అలాట్మెంట్ చేస్తారో తెలుసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి సార్, అసలు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నీట్ 2026 తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ ఆఫ్టర్ ప్రొవిజనల్ లిస్ట్, ఇది ఆఫ్టర్ ప్రొవిజనల్ లిస్ట్ అనమాట. కేటగిరీ ఏదే ఇది, కేటగిరీ ఏ అన్నా, కన్వీనర్ కోటా అన్నా, ఫ్రీ సీట్ అన్నా, కాంపిటెంట్ అథారిటీ అన్నా ఒకటే. ఈ కట్ ఆఫ్ ఎలా అంటే లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్, గవర్నమెంట్ అనే కాదు, లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ ఇది. అంటే మీకు ఫైనల్గా ఏదో ఒక కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కట్ ఆఫ్ ఇస్తున్నా, సీట్ ఇచ్చే కట్ ఆఫ్ ఇది. అంతేగాని ఇది గవర్నమెంట్ కట్ ఆఫ్ సార్, ప్రైవేట్ కట్ ఆఫ్ అని ఆలోచించకండి. నార్మల్ కాలేజ్, మీరు ఇప్పుడు మన దగ్గర ఉన్న కాలేజెస్లలో ఒకటి టాప్ అనుకుంటాం, ఒకటి నార్మల్ అనుకుంటాం కదా, మీ దృష్టిలో ఏదో ఒకటి గాంధీ టాప్ అనుకుంటారు, కొన్ని కాలేజెస్ నార్మల్ అనుకుంటారు కదా, అలా ఉస్మానియా టాప్ అనుకుంటారు. సో నార్మల్ కాలేజ్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని ఆ కట్ ఆఫ్ని ఇస్తున్నాను, అంటే సీట్ వస్తుంది కానీ గుడ్ కాలేజ్ అని చెప్పలేమన్నమాట. సో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో ఇంకొకటి, ఇది ప్రొవిజనల్ లిస్టే. ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు వాళ్ళు. ఇప్పుడు గ్రీవెన్సెస్ తీసుకున్న తర్వాత కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, అది ఫైనల్ అనమాట. ఎందుకంటే కొద్దిమంది జెన్యూన్ స్టూడెంట్స్ తెలంగాణ అనే వాళ్ళు, కానీ వాళ్ళకు మీ సర్టిఫికేట్ సరిగ్గా అప్లోడ్ చేయలేదని చెప్పేసి ప్రొవిజనల్ లిస్ట్లో యాడ్ చేయలేరు, వాళ్ళ మార్కులు మంచిగానే ఉన్నాయి. ఇంకో కొద్దిమందికి ఏమో నీ 10th మేమో సరిగ్గా అప్లోడ్ చేయలేదని, అంటే సర్టిఫికేట్ సరిగ్గా అప్లోడ్ చేయలేదని, నువ్వు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ఎలిజిబుల్ పెండింగ్లో ఉంది, సెలెక్ట్ కానీ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి కొద్దిమంది వస్తారు. అలా వచ్చిన తర్వాత ఫైనల్ పెద్ద చేంజెస్ ఉండవు, కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికన్నా సార్ నాది జెన్యూన్గా ఉన్నాయి కానీ నేను టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాబ్లం అయింది అంటే మీరు 2 రకాలుగా చేయండి. ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయండి, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ రిమార్క్స్ ఇచ్చారు కదా, ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. మెరిట్ లిస్ట్లో పేరు మాత్రం రావాల్సిందే, అది రాలేదంటే చాలా డ్యామేజ్ అవుతుంది. మీరు అది రాకుండా ఇమ్మీడియట్గా మెరిట్ లిస్ట్ ఇచ్చిన రోజే, నాకు గెస్ కరెక్ట్ అయితే మెరిట్ లిస్ట్ ఇచ్చిన రోజు, ఈరోజు ఉదయం ఇస్తే సాయంత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్తారు. మళ్ళీ లేదంటే రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టిన వెంటనే రౌండ్ 1 అలాట్మెంట్ జరిగిపోతుంది. ఇక రౌండ్ 1 అలాట్మెంట్ జరిగిందంటే రౌండ్ 2లో మీకు రౌండ్ 1లోనే మొత్తం ఫిల్ అవుతాయి. మేము రౌండ్ 2లో ట్రై చేస్తాము అన్నట్లు ఉండదు అనమాట. రౌండ్ 2లో ఎక్కడ మిగిలితే అక్కడ తీసుకోవాలి సీట్లు. సో చాలా ఇంపార్టెంట్, మెరిట్ లిస్ట్లో పేరు రావాల్సిందే. ఇంకా పాసిబుల్ అయితే, నాకు ఇంకా కన్ఫర్మేషన్ రావట్లేదంటే వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళినా తప్పలేదు. ఎందుకంటే మెరిట్ లిస్ట్లో పేరు రాకుంటే చాలా డ్యామేజ్ అవుతుంది. మీరు కరెక్ట్గా జెన్యూన్ అన్నీ కరెక్ట్గా తెలంగాణ స్టూడెంట్నే సార్, నేను మంచి మార్కులు ఉన్నాయి, నాకు టాప్ కాలేజ్ కావాలి అని అనుకుంటే మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండాలి. దానికోసం లాగిన్ అయ్యి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి, ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత తెలుసుకోండి నా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా కరెక్టేనా అని. తప్పదు, వాళ్ళు చిరాకు పడ్డా సరే అడగాల్సిందే, ఓకేనా. ఇంకా నియర్ బై ఎవరైనా వరంగల్ ఉంటే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడండి, ఇలా ఉంది అని, పేరెంట్ అండ్ స్టూడెంట్. ఇది నా సజెషన్. చాలా దూరం సార్ మేము అంటే ఫోన్ చేసి తెలుసుకోండి క్లియర్గా, ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తేనే అది ఫైనల్ అనమాట. ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ సేమే ఉంటుంది, కొన్ని చేంజెస్ ఉంటాయి. మీకు సింపుల్గా చెప్తా చూడండి. మీకు ఇప్పుడు బీసీఏ కానీ బీసీబీ కానీ ఒక 20 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మీరు 20 లోపలనే ఉన్నారనుకోండి, సార్ నేను టాప్ 20 బీసీఏ స్టూడెంట్ నేను ఉన్నా సార్, ఆడ 20 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, ఖచ్చితంగా మీకు వస్తుంది. మీరు అలా కాకుండా మీరు 100-200 ప్లేస్లు ఉంటే కష్టం అనమాట. కానీ ఖచ్చితంగా అప్లై చేయండి, మీకు సీట్ వస్తారా అదా పక్కన పెట్టండి. ఎగ్జామ్ రాసిండ్రు, రిజల్ట్ వచ్చింది, క్వాలిఫై అయ్యిండ్రు, మీరు మెరిట్ లిస్ట్లో ఎక్కడ పేరున్నా సరే ఆల్రెడీ రిజిస్ట్రేషన్కి డబ్బులు కూడా కట్టారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. లాస్ట్ రౌండ్ వరకు ట్రై చేయండి, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొకటి, ఆల్ ఇండియా కోటా ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చారు. సో రౌండ్ 2ది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆల్ ఇండియా కోటాలు కూడా ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. క్లియర్ చెప్తున్నా, ఎందుకంటే అక్కడ ఆల్ ఇండియా కోటాలో ఉన్న అన్ని కాలేజెస్ మంచివి, ఎక్సెప్ట్ డీమ్డ్ అంటే ఎక్కువ డబ్బులు అవుతాయి. సో ఇది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1 to 2% మిరాకిల్ జరుగుతాయి, ఖచ్చితంగా అప్లై చేయండి. అయితే ఇప్పుడు నేను కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నా. ఈ కట్ ఆఫ్స్ ఎలా
ఇస్తున్నానో చెప్తా చూడండి. ఒకటి బేస్డ్ ఆన్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, అదొక నెంబర్, అదొక దాన్ని. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటాకు చాలామంది వెళ్ళారు. అసలు 680, 690, 660 పిల్లలందరూ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో సీట్లు వచ్చినాయి. వాళ్ళు ఆల్రెడీ కొద్దిమంది స్టూడెంట్స్ ఫ్రీజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన కాలేజ్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, అసలు పార్టిసిపేట్ చేయరు. ఓకే, ఆ స్టూడెంట్స్ని బట్టి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి కూడా ర్యాంక్ వైజ్గా మార్క్స్ డిఫరెన్స్ ఉంటాయి, కానీ ర్యాంక్ పాయింట్ ఆఫ్ ఇలా. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ తీసుకొని ఈ ఇయర్ మెరిట్ లిస్ట్తో కంపేర్ చేసి, లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్, ఈ ఇయర్ మెరిట్ లిస్ట్. లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారు, టాప్ 600కి వచ్చిందా 500కి వచ్చిందా అని అనుకొని వాళ్ళు ఈ లిస్టుతో కంపేర్ చేసి అలా ఈ కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నాడు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, ఏదేమైనా సరే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీకు వస్తుంది రాదు అనేది పక్కన పెట్టి, రాదు అని అర్థమైతే ప్లాన్ బి పెట్టుకొని ఇవ్వండి. ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా నన్ను ఇవ్వచ్చు. కొద్దిమంది అంటున్నారు సార్ ఫస్ట్ గవర్నమెంటే పెట్టుకోవాలా సార్, ప్రైవేట్ పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లమా అని. అలా ఏముండదు, వెబ్ ఆప్షన్స్ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. మీరు మొత్తం గవర్నమెంట్ పెట్టుకున్న తర్వాత ప్రైవేట్ పెట్టుకోండి. లేదు సార్ నేను కొన్ని గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్, కొన్ని గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్, కొన్ని గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్ పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. లేదు సార్ నేను గాంధీ ఉస్మానియా పెట్టాను, నేను నాకు డిస్టిక్లో ఉన్న కాలేజే పెట్టుకుంటే, నేను ఇంటి దగ్గర ఉండాలనుకుంటే అలా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ అనేది మన ఇష్టం అనమాట. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అది క్లియర్గా నేను వీడియో చేస్తాను. ఇక్కడ కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నాను. తెలంగాణ ఓయూ లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ చూడండి, ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ప్రైవేట్ అన్ని కాలేజెస్ కలిపి, లీస్ట్ ప్రైవేట్ అనుకోండి. అంటే ఈ కట్ ఆఫ్ రౌండ్ 1లో సీట్ రాదు. ఇప్పుడు నాకు ఓపెన్ సార్ నాకు 435 మార్క్స్ ఉన్నాయి సార్, నాకు రౌండ్ 1లో సీట్ వస్తుందంటే 90% రాకపోవచ్చు. రౌండ్ 1లో రాదు, రౌండ్ 2లో రాకపోవచ్చు, మాపప్ రౌండ్లో రావచ్చు, బార్డర్లు ఉంటాయి. ఓకేనా, నాది 470 480 సార్ అంటే రావచ్చు, అలా అనమాట. ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ చూడండి. సార్ మీరు కట్ ఆఫ్ ఇచ్చారు రౌండ్ 1లో మాకు సీట్ రాలేదేంటి అంటే అలా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అనమాట. ఓపెన్కి 425 to 428 ప్లస్ అని ఇస్తున్నా. 428 ప్లస్ అంటే సేఫ్ జోన్, 428 లేదా 430 అలా. ఈడబ్ల్యూఎస్కి 420 to 425 ప్లస్. ఈడబ్ల్యూఎస్ చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా, అన్ని కాలేజెస్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వవు, కన్ఫ్యూజ్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆల్ కాలేజెస్ ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉండవు, అన్ని కాలేజెస్లలో కొన్ని కాలేజీలనే ఉంటుంది. ఓకేనా, గాంధీలో ఉందా అంటే ఉంది, ఉస్మానియాలో ఉందంటే స్టేట్ కోటాలో ఉంది, ఆల్ ఇండియా కోటాలో ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా, అలా కొన్ని కాలేజెస్లోనే ఉంటాయి. అందుకే ఒక్కొక్కసారి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, టెన్షన్ తీసుకోకండి. ఆ కాలేజ్ కొన్ని కాలేజెస్లోనే ఉంటాయి. నెక్స్ట్ బీసీఏ 368 to 373 ప్లస్, బీసీబీ 412 to 415 ప్లస్, బీసీసీ 370 to 375 ప్లస్, బీసీడీ 419 to 423 ప్లస్, బీసీఈ 415 to 420 ప్లస్, మైనారిటీ 412 to 416 ప్లస్, ఎస్సీ1 278 to 285 ప్లస్. ఇది 288కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు, చాలామంది ఉన్నారు పిల్లలు. ఎస్సీ2 373 to 376, ఎస్సీ3 398 to 403 ప్లస్. ఓకేనా, 400 వరకు అదృష్టం బాగుంటే 398 396 వరకు కూడా రావచ్చు. ఎస్సీ ఎస్టీ 398 to 405 ప్లస్. ఇది కట్ ఆఫ్స్ ఈ మార్క్స్ని బట్టి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఒకసారి చూసుకోండి. సార్ సేమ్ మార్క్ మీద చాలామంది ఉన్నారంటే ర్యాంక్కి వెళ్ళాలి. ఇఫ్ పాసిబుల్ నేను ర్యాంక్ మీద కూడా కట్ ఆఫ్స్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ నేను ఎలా అంటే ఇంకొక రకంగా చెప్తా చూడండి. కొద్దిమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ నాకు లిస్టులో నేను 10,000 ప్లేస్లు ఉన్నా సార్, 18,000 పైన వచ్చినారు కదా స్టూడెంట్స్, 10,000 ప్లేస్లో ఓపెన్ అంటే చాలా కష్టం అనమాట, కానీ ట్రై చేయండి. సార్ నేను ఓపెన్ టాప్ 1400 లోపలనే ఉన్నా సార్, నాది 900 సార్, ఓపెన్లో నాది 500 సార్ అంటే 100% వస్తుంది సీటు. ఓకేనా, బీసీఏ టాప్ 475 వరకు వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇలా కూడా చూసుకోవచ్చు మనం. అంటే మనం లిస్ట్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు మార్క్స్ మీద ఐడియా వచ్చింది. ఇప్పుడు లిస్ట్లో ఇప్పుడు బీసీఏ ఎన్నో ప్లేస్లు ఉన్నావు బీసీఏలా, అలా అనమాట. 475 వరకు, టాప్ 475 వరకు. బీసీడీ టాప్ 890 వరకు రావచ్చు. ఓకేనా, బీసీఈ టాప్ 650 వరకు రావచ్చు అనమాట అలా. ఓకేనా, బీసీఈ ఇలా కూడా చూసుకోవచ్చు మనం. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ ఇంకొకటి చెప్తా చూడండి. మీకు కాంపిటీషన్ లిస్ట్లో కాంపిటీషన్ 1 2 3 4 5 అని 18,000 అబౌవ్ ఉన్నారు కదా, మీరు ఇక్కడ 5th ప్లేస్లో ఉన్నారనుకోండి. మీరు 5th ప్లేస్లో ఉంటే మీ పైన ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటీషన్, కింద ఉన్న వాళ్ళు కాంపిటీషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ వాళ్ళకైతే ఓన్లీ అందరు పైన ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు ఎస్సీ ఎస్టీ అనేది కాదు, అందరు ఓపెన్లో ఆల్ క్యాస్ట్ వస్తాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. కేటగిరీ ఉంటుందంటే వాళ్ళకు ఓపెన్లో చూస్తారు, కేటగిరీలో చూస్తారు. ఇప్పుడు ఓసీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఓన్లీ ఓపెన్లో చూస్తారు అంతే. ఇక ఓసీ బాయ్ ఉన్నాడంటే ఓపెనే, ఓన్లీ ఓపెనే.
ఓసీ గర్ల్స్ ఉంటేనే గర్ల్స్ రిజర్వేషన్లో ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఓసీ బాయ్ ఉండి ఈడబ్ల్యూఎస్ ఏం రిజర్వేషన్ లేదు అంటే ఇక ఒకసారి చెక్ చేస్తుంది కౌన్సిలింగ్ పాసిబిలిటీస్ని. ఓకేనా? అలా కాకుండా గర్ల్స్ కన్నా ఒక బెనిఫిట్ ఉంటుంది. ఓసీ గర్ల్స్ రిజర్వేషన్లో చూస్తారు. ఇప్పుడు బీసీ బాయ్ ఉన్నాడు అనుకోండి, ఓపెన్లో చెక్ చేస్తారు ఫస్ట్ ఆ స్టూడెంట్ని, తర్వాత బీసీబీలో చూస్తారు. ఇలా అనమాట. ఓకేనా? అలా బెనిఫిట్స్ ఉంటాయి రిజర్వేషన్ వల్ల. పైన వాళ్ళు మాత్రమే కాంపిటీషన్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎంఆర్సీ అని ఉంటుంది. ఎంఆర్సీ ట్విస్ట్ ఎలా ఉంటుంది అంటే మీకు సింపుల్ వేలో చెప్తా చూడండి. దీని మీద ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఎంఆర్సీ ట్విస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు బీసీ, 4th ప్లేస్లో బీసీ స్టూడెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్కి మంచి మార్కులు ఉన్నాయి. అయితే అతనికి గాంధీ రాలేదు. ఓపెన్ కేటగిరీలో కేఎంసీ వచ్చింది ఓపెన్లో. ఓకేనా? కానీ అతను ఏం పెట్టుకున్నాడు, నాకు గాంధీ కావాలని పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేస్తుంది కౌన్సిలింగ్, మెరిట్ తర్వాత కంప్లీట్ అయిపోయినాక అదే స్టూడెంట్కి గాంధీలో బీసీ రిజర్వేషన్ మీద సీట్ ఉందో చూస్తుంది. ఇతనికి బీసీ రిజర్వేషన్లో గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ ఉంటే ఈ ఓపెన్లో అలాట్ అయిన స్టూడెంట్ని తీసుకొని బీసీ కింద అలాట్ చేస్తుంది. ఇది మనకు చూపించారు. ఇదంతా స్టోరీ మనకేం చెప్పారు, కనపడదు కూడా. అంటే ఈ స్టూడెంట్కి ఏమవుతుంది, గాంధీ బీసీ అలాట్ అయింది. ఇప్పుడు ఇతడు స్టార్టింగ్ ఓపెన్లో ఒకటి ఆక్యుపై చేసి ఉంటాడు కదా, స్టార్టింగ్ కాకతీయ ఒక కాలేజ్ ఆక్యుపై చేసి ఉంటాడు కదా, బీసీ రిజర్వేషన్లో గాంధీకి జంప్ అయి ఉంటాడు కదా. ఇప్పుడు ఈ ఖాళీ అంటారు చూడండి, ఈ సీట్ ఖాళీ అంటుంది కదా, నెక్స్ట్ ఉన్న ఓపెన్కి ఇవ్వరు. కింద ఎవరు బీసీ ఉంటే వాళ్ళకు పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఆ కాలేజ్ అని కాదు, వాళ్ళు పెట్టిన వెబ్ ఆప్షన్స్ బట్టి ఉంటుంది. అంటే ఈ స్టూడెంట్ స్కిప్ జరిగితే పక్కకి కిందున్న ఓసీ స్టూడెంట్కి బెనిఫిట్ జరగదు. నెక్స్ట్ ఎవరైతే బీసీ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. దీని మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎంఆర్సీ అనమాట. ఎంఆర్సీ వల్ల రిజర్వేషన్ స్టూడెంట్స్కి బెనిఫిట్ ఎంఆర్సీ వల్ల. ఎందుకంటే ఫస్ట్ ఓపెన్ ఆక్యుపై చేసుకుంటారు, తర్వాత కేటగిరీలో సీట్ సంపాదిస్తారు కదా. అంటే వీళ్ళు ఓపెన్ సీట్ని టచ్ చేసి పోయేసరికి ఈ ఓపెన్ సీట్ కాస్త రిజర్వేషన్ స్టూడెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ ఆ స్టూడెంట్ అక్కడ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ ఓపెన్లో మిగులుతుంది. సో దీని గురించి నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇది ఒకటి. నెక్స్ట్ స్టెప్స్ చూడండి. చాలామంది ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టెప్స్ అని అడుగుతున్నారు. క్లియర్గా చెప్తా చూడండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, నీట్ ఎగ్జామ్ రాసిండ్రు, రీనీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చాయి. నెక్స్ట్ డిస్ప్లే లిస్ట్ ఇచ్చింది ఎన్టీఏ. తర్వాత రిజిస్ట్రేషన్, కాలేజీ నారాయణరావు రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ఇచ్చారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు. ఇక్కడ వచ్చినాం మనం, ఇక్కడ ఉన్నాం, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ దగ్గర ఉన్నాం. కొద్దిమంది ఎలిజిబుల్ కాలేదు, వాళ్ళందరూ అన్ని ప్రాపర్ వేలో అప్లోడ్ చేస్తే ప్రొవిజనల్ లిస్ట్ నుంచి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తారు. ఇక్కడ ఉన్న పిల్లలకు మాత్రమే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఇవ్వాలి. మంచి టాప్ కాలేజీలన్నీ పైన, డ్రీమ్ కాలేజీలు పైన పెట్టాలి, అడ్జస్ట్ అయ్యే కాలేజీలు కింద పెట్టాలి. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ రౌండ్ 1 జరుగుతుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే బెటర్, దాని గురించి చెప్తా. రౌండ్ 1 నాకు నచ్చింది సార్ అంటే హ్యాపీ, జాయిన్ అయిపోతే ఫిక్స్ చేసుకుంటావు. నచ్చలేదు సార్ అంటే అప్గ్రేడ్కి వెళ్తావు. రౌండ్ 2 తర్వాత లాస్ట్ రౌండ్ మాపప్ రౌండ్ అంటాం. ఇంకేమైనా సీట్లు మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్. ఎనఫ్. ఇక్కడతోటి మన కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఎంబీబీఎస్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇది మొత్తం స్టెప్స్. 100% అప్లై చేయండి. ఎవ్రీ క్వాలిఫైడ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఎవ్రీ క్వాలిఫైడ్ స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. తర్వాత ఎంబీబీఎస్ మిస్ అయితే బీడీఎస్, వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఏది పాసిబిలిటీ ఉండి ప్లాన్ బి ఏది ఉన్నా అక్కడికి వెళ్ళండి. లాంగ్ టర్మ్ మాత్రం 2 to 3 లాంగ్ టర్మ్ సైడ్ అయితే రాకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చాలా ప్రెషర్ ఉంటుంది. ఓకేనా? ఎక్సెప్షనల్గా 1 to 5% స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు. నేను డిసప్పాయింట్ చేయట్లేదు, డిగ్రేడ్ చేయట్లేదు, పాసిబిలిటీస్ చెప్తున్నా. లేదు సార్ నేను 1 to 5% ఉంటే చాలా గట్టి కష్టపడతా అంటే మీ ఇంట్రెస్ట్. ఓకేనా? మీరు మంచి కాలేజీలో సీట్ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ, అందరం చాలా హ్యాపీ. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్.